చచ్చిపోయినప్పుడు కూడా కాల్చినా కానీ మా కాళ్ళు కాలవు శ్మశానంలో. 1930 పైసలు ఎటు పోతుంది మీరే చెప్పండి అయ్యా. కెమికల్ ఏం వాడు మా కష్టమే కెమికల్. 300 అడుగులు బోరు వేస్తాం, 3 లక్షలు అవుతుంది బోరా. ఒక బోరు 3 లక్షలు అవుతుంది. మనమైతే ఇప్పుడు ఉప్పు కాయలు అసలు ఏ విధంగా తయారు చేస్తున్నారని ఫార్మర్స్ దగ్గరికి వచ్చాం డైరెక్ట్ గా. ఈ వీడియోనైతే ప్రతి రోజు తినే ఉప్పు ఏ విధంగా తయారు చేస్తారు, ఈ ఉప్పు చెరువులు ఎలా కడతారు, అదే విధంగా వచ్చేసరికి ఈ ఉప్పు రైతులు ఎన్ని కష్టాలు పడితే ఈ ఉప్పు అనేది మన దగ్గర దాకా వస్తుంది, అసలు వీళ్ళకి ఎంత గిట్టుబడి పడుతుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. ఈ వీడియో వచ్చేసరికి చాలా ఇన్ఫర్మేటివ్ గా, అదే విధంగా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అదే విధంగా వచ్చేసరికి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే రైతన్న ఏ విధంగా కష్టపడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే మనం అన్నం తింటున్నా ఏది తింటున్నా దానికి కారణం రైతు. కానీ ఆ రైతు కష్టాలు మనకు తెలియాలి కాబట్టి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. దానివల్ల ఈ రైతులకి హెల్ప్ అవుతుంది. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేయండి. దానివల్ల వీడియో ఇంకా వేరే వాళ్ళకి వెళ్తుంది, ఇంకా ఈ వీడియోకి ఎక్కువ బూస్ట్ అనిపిస్తుంది. ఇవన్నీ వచ్చేసరికి ఉప్పు అయితే ఉప్పు మొత్తం రోడ్ల మీద తయారు చేసి ఈ విధంగా పడేస్తున్నారు. మనం అసలు ఫార్మింగ్ ఎలా ఉందనేది వాళ్ళని కనుక్కుందాం. ఉప్పు చెరువుల గురించి తెలుసుకోవడం కోసం నదులు, వంకలు ఇవన్నీ దాటుతున్నాం మేము. నదులన్నీ దాటి అక్కడైతే ఫార్మింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ ఫార్మింగ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఏమన్నా లోడ్ తీసుకురావడానికి అవి దూరం పోవాలా? ఓకే ఓకే. ఇదిగోండి ఆ ఉప్పు అవి మోయటానికి అయితే ఎద్దుల్ని వాడుతున్నారు. అప్పుడు చూసారు కదా, అవి వాటిని ఉపయోగించుకొని వాటికి వెళ్ళేసి వాళ్ళైతే ఉప్పు అవన్నీ తీసుకొస్తారు. మనమైతే ఇప్పుడు ఉప్పు కాయలు అసలు ఏ విధంగా తయారు చేస్తున్నారని ఫార్మర్స్ దగ్గరికి వచ్చాం డైరెక్ట్గా. వాళ్ళనైతే మనం క్లియర్గా కనుక్కుందాం. అన్న బాగున్నారా? అల్లూరు జిల్లా, అల్లూరు మండలం, బంగారుపాలెం, నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం. కావలి నియోజకవర్గం. అన్న మీరు ఉప్పు ఇంత కష్టపడి పండిస్తున్నారు కదా, మేమేంటంటే అసలు మీరు ఏ విధంగా ఈ ఉప్పును తయారు చేస్తున్నారు అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ కష్టాలు ఏంటి, అసలు మీరు ఎన్ని రోజులు పట్టద్ది ఇవన్నీ మాకు దాని కొద్దిగా తెలియజేస్తే బాగుంటుంది. మామూలుగా అసలు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటన్నా, ఫస్ట్ ఉప్పు నీళ్ళు అనేది మీరు ఎట్లా సముద్రం నుంచి తీసుకొస్తారు? గట్లు అనేది ఫస్ట్ గట్లు వేసుకుంటారా, లేకపోతే ముందు గట్లు వేసుకున్న తర్వాత తెచ్చుకుంటారా? ఎట్లా? నీళ్లు సముద్రం నీళ్లు కాదు, బోర్ వాటరే వాడతాము. ఇది కష్టం అని చెప్పారు కదా, అన్ని కష్టాలకే మా ఉప్పు కొట్టాల రైతులదే పెద్ద కష్టం. నేను కొనుక్కు మా బాధలు అన్ని 11 నెలల్లో ఈ గట్టులు తయారు చేస్తాం. అంటే వరద వస్తుంది కదా, వరద వచ్చిన మాట మొత్తం మునిగిపోద్ది. ఇది ఈ వరద వచ్చిన మాట 11 నెలల్లో మేము దేవుడికి పెట్టుకొని, భార్య భర్త పిల్లలు అంటే పొలాల దేవుడికి పెట్టుకుని ఫిబ్రవరి ఆఖరికి అంటే ఫిబ్రవరి 28, 27, 26 తేదీల్లో ఉప్పు తెల్లంగా వస్తుంది. ఇది ఓకే, ఒక 4 నెలలకి ఇది వస్తుంది. అప్పుడు దాకా మేము పై పనులు అంటే చిల్లర పనులు అంటే దున్నించుకోవటాలు కానీ, మామూలుగా తొక్కటాలు కానీ, మట్టి తోలించుకోవటాలు, మరామతుల పనులు 4 నెలలు 3 నెలలు గట్టిగా ఉంటది. 3 నెలలు ఇప్పుడు మామూలుగా మనం వరేస్తే ఏ విధంగా ఒక 3-4 నెలలు పని ఉంటుందో, కలుపు తీసుకోవటం ఇట్లాగే దీనికి కూడా మరమ్మతు పనులు రోజు ఉంటాయి. వరి కన్నా ఎక్కువ అన్నా ఇదే. వరికి రైతు కొంత సేవ్ అయిపోతాడు. మేము సాగు తప్పక ఏమి లేదు, మాకు గిట్టుబాటు ధరలు లేవు, పూర్తిగా అమితమైన కష్టాలు ఈ పండిన మాట కూడా ఇప్పుడు మాకు కనీసం 70 కేజీకి వచ్చి 70 పైసలు గిట్టుబాటు ధర ఇస్తున్నారు. వాళ్ళు బోకరేజ్ వచ్చి మీడియాట్లు ఉంటారు కదా, 20 రూపాయలకు అమ్ముకుంటారు కేజీ. మాకైతే గిట్టుబాటు ధర రావట్లేదు. మోటార్ల ఖర్చులు, కరెంటు బిల్లు ఖర్చులు, ఈ నీళ్ల ఖర్చులు అమితమైన తలభారం అయిపోతుంది. కూలీల ఖర్చులు, ఆడవాళ్ళు వస్తే ఆడ మనిషికి 500, మగోడికి వచ్చి 500. మేము ఉప్పులు మధ్యాహ్నం 2 పూటలు చేయాలా, మాకు 7 దాకా కాళ్ళు పని చేయవు. మామూలుగా చచ్చిపోయినప్పుడు కూడా కాల్చినా కానీ మా కాళ్ళు కాలవు శ్మశానంలో. చూడు ఆయన చూడు, 7 దాకా మాకు పని చేయవు కాళ్ళు. అయితే బొబ్బలు వేసేసి పుళ్ళు పడేది, షుగర్లు వచ్చేసేది. ఆ రైతుల కష్టాలన్నీ ఇన్ని కాదన్నా, మీరు దయ ఉంచి నరేంద్ర మోడీ గారి కాడుకో, చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ బాబు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, రేపు ఏదన్నా జగనన్న కాడుకో మా కష్టాలను తెలియపరిచి
మాకు తగు గిట్టుబాటు ధరలు ఇప్పించి న్యాయం చేయాలని ఇప్పుడు ఏంటంటే ఆ వీడియో చూస్తున్న ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఇలాంటి ఈ వీడియోని అయితే కొద్దిగా పెద్దవాళ్ళ దాకా వెళ్ళేదానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చునా చేయండి. నేనేంటంటే మీ కష్టాలు మామూలుగా అసలు ఉప్పు ఏ విధంగా పండిస్తారు, మీకు ఇన్ని రోజులు నాకు ఉప్పు పండించే దాంట్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఒక నేను జాబ్ చేసుకునేవాడిని కాబట్టి నాకైతే తెలియదు. మీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పనులు చూసి మీ కష్టాలు చూసిన తర్వాతే నాకు అర్థమవుతుంది మనం తినే ఉప్పులో ఎన్ని కష్టాల వల్ల ఉంటేనే ఈ ఉప్పు వస్తుంది అనే దాని గురించి చెప్పాను. ఉప్పు లేకపోతే దృష్టి ఆగిపోద్ది. ఉప్పు కారం అంటే నిద్ర లేచి ఉప్పు ఏ కూరలైన ఉప్పు వేసుకోవాలి కదా, మాకు మాత్రం గుర్తుపడతారు లేదు. గవర్నమెంట్ ఏమన్నా సబ్సిడీ ఇట్లా ఏమైనా ఇస్తుంది అంటే కరెంట్ కానీ లేకపోతే అయ్యా ఇస్తుంది. రాజ్యారెడ్డి ఉన్నప్పుడు మా కష్టాలు చెప్పాం. రాజ్యారెడ్డి ఉన్నప్పుడు కరెంట్ యూనిట్ ఉంటే రూపాయికి ఇచ్చాడు ఆయన. గుర్తుపడతారు లేదు. 24 గంటలు కరెంటు రాత్రులు 3 గంటలు రావాలా, 2 గంటలు రావాలా, షాక్ చచ్చిపోతారు. గొప్ప తగిలియాల్సి ఉంటే నెమ్ము నెమ్ము ఎర్తది. ఈ ఉప్పు కొట్టాలో తగిలితే శవం తప్ప ఇంకా మళ్ళీ బతికేద్దాం అనుకుంటు మొత్తం ఎర్త అయిపోయింది. మొత్తం 6 తగిలిన కరెంట్ వచ్చేస్తుంది. ఆయన ఏం చేసాడంటే ఈ బాధలన్నీ మాకు ఉప్పు సొసైటీ ప్రెసిడెంట్ ఒకడు ఉంటాడు అల్లూరులో, అతను చెప్పాడు అన్నమాట. ఆ రోజుల్లో రాజశేఖరరెడ్డి వచ్చినప్పుడు 8 చెప్పాము మా కష్టాలు మా పెద్దలు చెప్తే ఆయన వీళ్ళకి అసలు పూర్తి ఉచిత విద్యుత్ అని చెప్పేశాడు. తర్వాత 1 రూపాయికి ఇవ్వండి యూనిట్ అన్నారు. తర్వాత పోయినాయి అన్ని పోయినాయి. ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదు సార్ మాకు. ఉదయం నిద్ర లేచి 2 గంటలకు రావాలా చూస్తున్నారు కదా. టైం ఎంత చూడు, టైం వచ్చేసరికి 9 అవుతుంది. సత్తిగించి కాదు కదా, 11 గంటలు కూడా సత్తిగించి తాగం. 11 గంటల దాకా సత్యాన్ని ఉండదు మాకు. కాబట్టి సత్యాన్ని ఆడబెట్టుకున్నాం చూసుకో. 11 గంటలకు వచ్చి సత్యాన్ని 2 గంటలకు వచ్చి 11 గంటల దాకా సత్యాన్ని తాగమన్నా. 11 గంటలకు సత్యాన్ని తాగి ఇంటికాడ పోయి 1 గంట పొనుకొని మళ్ళీ 2 గంటలకు డ్యూటీకి వచ్చేస్తాం. 2 గంటలకు ఖచ్చితంగా వచ్చేసింది. ఎవరు నన్నే కాదు ఏ రైతునైనా కనుక్కో. చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తప్పింది మా కష్టాలకి అంటే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఒకరి ప్రభుత్వం మీద నిందేసేదానికి లేదు. మా కష్టాలు మా పూరి కష్టాలు. కానీ మీరు కోరుకునేది ఏంటంటే మీ ధరలో కొద్దిగా ఇంత కష్టపడుతున్నారు కాబట్టి బ్రోకర్ల ద్వారా ధర పెంచితే మీకు బాగుంటదని. గవర్నమెంటే కొద్దిగా ఏమన్నా మీకు తీసుకొస్తే బాగుంటదని. గవర్నమెంట్ ఇది రూపాయికి 10 రూపాయలకైనా మీరు గిట్టుబాటు ధర మాకు ఇస్తే మాకు ఇంకా మంచిది. 70 పైసలు కదా, 20 రూపాయలు అమ్ముకున్నారు కదా, మాకు 2 రూపాయలు ఇస్తే 18 రూపాయలు మీరు తీసుకోండి. 2 రూపాయలు కాదు 1.5 రూపాయలు ఇచ్చి చెప్పిందిరా. 70 పైసలు కేజీకి ఇచ్చేది వీళ్ళు. మా ఉప్పు మాత్రం 20 రూపాయలు కేజీ అమ్ముతున్నారు. కనుక్కో ఇప్పుడు అంగట్లో ప్యాకెట్ పోయి ఏం పల్లె మా కాడ ఈ కువ్వలు ఉన్నాయి. ఆ కువ్వలు చెప్పి తమ్ముడు, ఆ కువ్వలు చెప్పి ఆ ఉప్పు కువ్వలు, ఆ కువ్వ కూడా చెప్పి ఈ కువ్వ కూడా చెప్పి ఆ ఉప్పు కువ్వలు ఉంటాయి కదా, నేను కువ్వలు ఉంటాయి కదా పెద్దవి, ఆ కువ్వలు లారీ పట్టుకోపోతే ఎంత పట్టుకోపోతారు వాళ్ళు? 70 పైసలు ఒక కేజీ. 70 పైసలు. ఆ కేజీ నువ్వు అంగట్లో అల్లాడిపోయి అంగట్లో మీకు పోయి అడగ ఇప్పుడు నాష్ట చేద్దాం కేజీ ప్యాటీ ఎక్కాను వాళ్ళని అడుగు 20 రూపాయలు. ఈ కొరవ మార్జిన్ ఏడా 19 రూపాయలు 30 పైసలు ఎటు పోతుంది మీరే చెప్పండి అయ్యా. మీరు పెద్ద మనుషులు చెప్పండి. 19 రూపాయలు 30 పైసలు పోతుంది తింటున్నారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ముందుగా మీరు కొంచెం గవర్నమెంట్కి ఈ వీడియో కొద్దిగా షేర్ అయ్యే విధంగా మీరైతే షేర్ చేయండి. ఎందుకంటే ఒక ఉప్పు పని చేయించే రైతు బాధ ఏంటంటే 20 రూపాయలు ఉప్పు ప్యాకెట్ అమ్మితే 70 పైసలు మాత్రమే రైతుకు అంది. డిస్ట్రిబ్యూటర్లకు కానీ లేకపోతే ఫాలో అవుతుంటే రైతు మేము ఏం తినాలన్నా మన దేశంలో రైతు బాగుంటేనే ఏదైనా చేయగలం. కాబట్టి రైతుల కోసం మీరు ఈ వీడియోని అయితే కొద్దిగా ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మీ కష్టాలు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు వాటర్ పట్టే ఎన్ని రోజులకి ఉప్పు అనేది తయారవుతుంది? 4 నెలలు అయిన మాట వారం తీసుకోవచ్చా? 4 నెలలు అయింది. 6 నెలలు వారం తీసుకోవచ్చు. 6 నెలలు 6 నెలలకి ఎన్ని వారాలు వస్తాయి? 6 నెలలకు ఒక్కొక్క నెలకు వచ్చేసరికి 4 వారాలు 24 25 నాపులు తీసుకోవచ్చు. 30 అంటే మధ్యలో సిరుకులు పడతా ఉంటాయి. 30 నాపులు తీసుకోవచ్చు. ప్రతి నాపు వచ్చేసి ఒక 2 వేలు 3 వేలు మిగులుతుండే మాకు అప్పుడు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరం కూడా మిగిలింది. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద.
ఈ సంవత్సరం మాత్రం 2,000-3,000 లాస్ వస్తుంది. లాస్ 2,000-3,000 అంత ముందు ఆదాయం వస్తుంటే ఈ సంవత్సరం లాస్ వస్తుంది. ఈ లీవ్స్ పండించే విధానం చూస్తాం, లాగుతాము 24 గంటల పండించాలి. ఇంకా తయారు చేసే విధానం వారం వస్తుంది, దాన్ని మోస్తాం ఆడికి. ఇక్కడ మొత్తం గట్లు చేసుకుంటా గట్లు చేస్తాం ఆడికి. ఓకే, మామూలుగా అట్లా ఆ, ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న కట్లు, గట్లు అవి వచ్చేసరికి కట్లు చేసేసి మళ్ళీ దాంట్లో నీళ్ళు అనేది ఫిల్ చేస్తారు. చేస్తాం. ఈ నీళ్ళు వచ్చేసరికి మళ్ళీ వాటర్ సముద్రపు వాటర్ అయితే కాదు, సముద్రం వాటర్ కాదు. సముద్రం వాటర్ కలుపుకుంటాము, ఒట్టి సముద్రం వాటర్ కలిపితే రాదు. బోర్ల సెలనేట్ ఎక్కువ ఉంటది, సముద్ర సెలనేట్ తక్కువ. ఏరా బోర్ కింద భూమిలో వాటర్, భూమిలో వాటర్. ఓకే, ఇది ఉత్త సముద్రపు వాటర్ ద్వారా రాదంట. సముద్రపు వాటర్ అదే విధంగా మనకి బోర్లు వేస్తారు కదా, మనకి ఏ బోరింగ్ పంపులు ఉంటాయో వాటర్ రెండు మిక్సింగ్ వల్లే మనకైతే ఉప్పు తయారవుతుంది. అన్న దీంట్లో ఏమైనా కెమికల్స్ ఏమైనా వాడతారు? కెమికల్ ఏం వాడమయ్యా, అది మాత్రం న్యాచురల్ గా. కెమికల్ ఏం వాడ, మా కష్టమే కెమికల్, మా కష్టమే కెమికల్. దీంట్లో ఏ కెమికల్ ఆడము. 300 అడుగులు బోరు వేస్తాం, 3 లక్షలు అవుతుంది ఒక బోర్. 3 లక్షలు అవుతుంది. ఆ 3 లక్షల బోరు నీళ్ళు వస్తే రావచ్చు, ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోవచ్చు. ఆ నీళ్ళు తీసుకొని చేతిలో కట్టి ప్రాసెస్ చేసి మళ్ళీ దీన్ని మొయ్యాలంటే ఆడవాళ్ళకి ఒక వాంక 4 ఆడవాళ్ళు కావాలి, అట్ట గట్టు మొయ్యాలంటే. ఆడ నుంచి లారీకి ఎత్తాలంటే 10 మంది మగవాళ్ళు కావాలి లారీకి ఎత్తడానికి. అప్పుడు సరిగిపోయి బయటకు పోయి తారు రోడ్డు ఎక్కిస్తే మాకు వస్తా. అంటే ఇది మళ్ళీ లారీకి వెళ్ళి వాళ్ళు మొత్తం ఫిల్టర్ చేసుకొని మామూలుగా వాళ్ళ ఫ్యాక్టరీలకు ఎత్తేస్తారు. ఫ్యాక్టరీలకు వీళ్ళు చెరువులకు వాళ్ళ బాధలు ఉందా, వాళ్ళు ఏడ అమ్ముతారో మాకు తెలియదు. స్టీల్ ప్లాంట్ వాళ్ళకి జందాల్ ఫ్యాక్టరీకి అమ్ముతారు, జందాల్ ఫ్యాక్టరీ వాళ్ళకి పైప్ తయారు చేస్తారు, జందాల్ ఫ్యాక్టరీ ఆ పైప్ ఫ్యాక్టరీకి అమ్ముతారు. అంటే ఇది మనం తినేదానికే కాకుండా రొయ్యలకి అదే విధంగా పైపులకి మొత్తానికి టెంకాయ చెట్లకి ఉప్పు అన్నిటికీ వాడతారయ్యా. ఓకే, అన్నిటికీ, చేపలకి. సరే అన్న, మీరు బాధల గురించి మొత్తం గురించి తెలియజేశారు. నేను కోరుకుంటుంది ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు మంచి సహాయం లభించి మీకు కూడా మీ యొక్క ఏదైతే మీరు వ్యవసాయం చేస్తున్నారో, మీరు లేకపోతే ఈ రోజు ఎంతో మంది మా లాంటి వాళ్ళు లేరు. మేము ఈ రోజు హ్యాపీగా ఇట్లా వచ్చామంటే మీలాంటి రైతన్నలు ఉండబట్టే. మీలాంటి రైతన్నలకి మన గవర్నమెంట్ ఏదైనా మంచి సహాయం చేసి వీళ్ళని ఆదుకుంటే, ఎందుకంటే రైతు దాత లేకపోతే మనకి ఎవరు లేరు. అది వ్యవసాయం చేసినా, లేకపోతే పొగాకు పండించినా, లేకపోతే ఉప్పు పండించినా, రైతు అనేవాడు మనకి ఆర్మీ ఎంత ముఖ్యమో మన దేశానికి రైతు వెన్నెముక లాంటి. కాబట్టి మీరు రైతుల కోసం కొద్దిగా ఈ వీడియోని, అంటే ఎవరైతే మీకు తెలిసిన సర్కిల్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి పంపించి, లేకపోతే మీకే తెలిసిన డిస్ట్రిబ్యూటర్ నుండి మన చుక్కలదని డైరెక్ట్గా ఉప్పు అన్నలతో వచ్చి డీలింగ్స్ మాట్లాడుకుని వీళ్ళ దగ్గరే ఒక ధరకి మాట్లాడుకొని మీరు కొనుక్కొని వెళ్ళండి. ఫిషింగ్ హార్బర్, ఫిషింగ్ హార్బర్ ఇదే కనిపించేది. ఇంకా చెప్పాను కదా, బోర్లు ఉన్నాయి కదా, బోర్లు యూటిలైజ్ చేసుకుని ఇవన్నీ వేస్ట్ వాటర్, ఈ వాటర్ అన్నిటిలో ఏంటంటే బయటికి పంపించేస్తారు. దానివల్ల ఏమైందంటే ఎప్పుడైతే వేస్ట్ వాటర్ బయటికి పోతే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఉంటాయి కదా, వాటితోనే ఇంకా ఫామ్ అయిపోతాం. చూశారు కదా ఉప్పు రైతు యొక్క కష్టాలని. వీళ్ళ యొక్క కష్టాల గురించి రీసెంట్గా అయితే పేపర్లో కూడా వేశారు. వీళ్ళకి సరైన గిట్టుబాటు ధరలు రావకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారని. మీ వంతు సహాయంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ వంతు సహాయంగా ఒక చిన్న షేర్ అయితే చేయండి, లైక్ చేయండి. దానివల్ల ఎక్కువ మంది ఈ వీడియోని చూసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ ఒకవేళ ఈ వీడియోని చూస్తే మన రైతన్నలకి సహాయం అవుతుంది.